హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా బర్త్‌డే రోజున గుడికైతే వెళ్ళే వచ్చామండి. నా బర్త్‌డే వచ్చేసి నాకు గురువారం వచ్చింది. సో, సాయిబాబా టెంపుల్ అయితే నియర్ బై ఉంది. అక్కడైతే వెళ్ళాము. మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. కానీ అనుకోకుండా నా డెకరేషన్ నేనే చేసుకోవాల్సొచ్చింది నా బర్త్‌డేకి. చూసారు కదా! మంచిగా గుడికైతే వెళ్ళిపోయాను. పాపని తీసుకొని ఫస్ట్ టైం ఇట్లా ఎప్పుడు వెళ్ళలేదు. పాపనైతే ఫస్ట్ టైం ఇక్కడ టెంపుల్‌కైతే తీసుకెళ్ళాను. చాలా హ్యాపీ ఉంది. అదే రోజు అక్కడ అనుకోకుండా అన్నదానం కూడా జరిగింది. పాపకైతే కొంచెం స్వీట్ అయితే తినిపిచ్చాను. మేమెళ్ళేసరికి 11:30 అట్లా అయితే అయిపోయింది. కొంచెం అక్కడ ఉన్న పనులన్నీ చూసుకొని ఇంకా టెంపుల్‌లోనే ఉన్నాము. టెంపుల్ కూడా క్లోజ్ చేసేసారు ఆల్మోస్ట్. అన్నదానం కూడా జరిగింది కదా! స్వీట్ అయితే తినిపిచ్చాను. కొంచెం నేను కూడా తిన్నాను. ఫస్ట్ టైం అనుకోకుండా వెళ్ళి హ్యాపీ. ఇంక తర్వాత ఒకసారి ఫోటో దిగుదామని ఫోటోస్ కూడా తీసేసుకున్నాము. ఇంకా ఫైనల్‌గా ఇంటికైతే వచ్చాము. మా వారి ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు అని చెప్పి అన్నారు. ఓకే అని చెప్పేసి ఇంకా వాళ్ళొచ్చిన తర్వాత డెకరేషన్ చేసి, వాళ్ళొచ్చిన తర్వాత ఫుడ్ చేస్తే బావుండదు కదా! ఇంకా సో, దానికోసం అయితే నేను ఇవన్నీ మా వారైతే జెప్టోలో ఆర్డర్ పెట్టారు. ఈవినింగ్ రెడీ చేద్దామని చెప్పేసి. మరి నా బర్త్‌డే వచ్చేసి అసలైతే ఇది గురువారం గదండీ! అంటే బుధవారం నైటే ఎవరైనా 12కి అట్లా సెలబ్రేట్ చేసుకుంటారు. కాకపోతే ఎప్పటిలాగా గాకుండా మేము ఈసారైతే గురువారం నైట్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. 6 తారీఖు సాయంత్రం. ఎప్పుడు 5 తారీఖే చేసుకునేవాళ్ళం. 5 తారీఖు రాత్రికి. కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది. ఎందుకంటే ఫ్రైడే అయితే మా వారు ఇంట్లో ఉంటారు. సో, కొంచెం సెలబ్రేట్ చేసుకొని కొంచెం లేట్‌గా నిద్రబోయినా తర్వాత రోజు హాలిడే గదా! అన్నట్టు ఆ రోజైతే చేసుకున్నాము. మేము ఇవన్నీ కూడా జెప్టోలో ఆర్డర్ పెట్టుకున్నాము. చూడండి చాలా బాగున్నాయి. బెలూన్స్ వచ్చేసి 30 వచ్చాయి. బ్లాక్ కలర్ ఒక 15 నెక్స్ట్ వచ్చేసి ఆ గోల్డ్ కలర్ ఒక 15 బెలూన్స్ అయితే వచ్చాయి. ఇవి నార్మల్‌గా బయట తీసుకుంటే ఆ ప్యాకెట్ వచ్చేసి రూ. 100 ఉంది. ఈ 4 అనేది క్యాండిల్ ఉంది గదా! ఆహ్, ఈ క్యాండిల్ వచ్చేసి నార్మల్‌గా 40 రూపీస్ అయితే ఉంది బయట. మనకి జెప్టోలో ఆఫర్ పోను అన్నిటికి 25 రూపీస్‌కి అయితే వచ్చేసింది. మొత్తం కలిపి మాకు అరౌండ్ 200 అయితే ఉంది. కూపన్స్, ఆఫర్స్ కూపన్స్ వాడిన తర్వాత మాకైతే 120 రూపీస్‌కో ఏమో వచ్చేసింది. జెప్టో అయితే ఒక్కొక్కసారి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంక ఈ బెలూన్స్ ఊదేటప్పుడైతే మా తిప్పలు చూడాలి. అంతా ఇంత గాదు. అవైతే స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట. బుగ్గలు గూడా నొప్పులొచ్చేసినాయి. ఇంకా మా ఫ్రెండ్ పక్కన మమత అయితే ఉన్నారు గదా! వాళ్ళు మేమైతే కలిసి మొత్తం చేసేసుకున్నాము. ఇంకా ఫైనల్‌గా మా తిప్పలైతే అంతా ఇంత గాదు. ఈ బెలూన్స్ అన్నీ ఊదేసరికి పాప అయితే ఆ బెలూన్స్‌ని చూసి అవి కావాలని చెప్పి తనడగడము, మేమేమో చిన్నవి చేసిస్తే పగలగొట్టడము. ఇట్లా మేమైతే ఊదేసేసి ముడైతే వేసేసాము. ఇంకా ఎయిర్ బయటికెళ్ళిపోకుండా. ఇవన్నీ చూస్తా ఉంటే ఫస్ట్ నాకే ఆడుకోవాలనిపిచ్చింది. చూడండి బెలూన్స్ అయితే భలే ఉన్నాయి గదా! మీకు బెలూన్స్ అంటే ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి. నాకైతే ఇలా బెలూన్స్ అన్నీ చూడడం, వీటితో ఆడుకోవడం అంటే భలే ఇష్టం. మేము అనుకుంటున్నాం ఎట్లా చేస్తే బావుంటది అని చెప్పేసేసి సింపుల్‌గానే డెకరేషన్ చేసుకున్నాంలెండి. ఇంక ఇట్లా అయితే బావుంటది 2, 2 దేనికి దానికి సెపరేట్ పెట్టుకుందాము అని చెప్పేసి ఇట్లా చేస్తా ఉన్నాము. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండండి. లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైకే చాలా సపోర్ట్‌గా ఉంటది. సో, లైక్ ఇవ్వండి. చూసారు గదా! ఈ బెలూన్స్ ఏమో అట్లా చేసే టైంలోనేమో పగిలిపోతా ఉన్నాయి. పాపేమో ఆ సౌండ్స్‌కి భయపడతా ఉంది. మళ్ళీ వాళ్ళొచ్చిన తర్వాత చేస్తేనేమో బావుండదని జెప్పేసి అటు ఇటు చేసుకొని ఫైనల్‌గా మా తిప్పలైతే అంతా ఇంత గాదు. ఇంకా ఇట్లా అయితే మేము కష్టపడ్డాము. చాలా అంటే చాలా రిస్క్ అండి బాబు. అంటే ఎవరన్నా పాపను చూసుకునే వాళ్ళుంటే మాకంత ఇబ్బంది ఉండేది కాదు. చూసారు గదా! ఇట్లయితే చేసాము. ఈ బెలూన్స్ సెట్ చేయడానికే మాకు చాలా టైం పట్టింది. ఇంకా నార్మల్ డెకరేషన్ అయితే చాలా ఈజీగానే అయిపోయింది. బెలూన్స్ ఊది అవన్నీ సెట్ చేయడానికి మళ్ళీ మా దగ్గర 2 ఇన్ 1 టేప్ ఉంటది కదా! అదైతే లేదు. ప్లాస్టర్ వచ్చేసి అదొచ్చేసి మమతా దగ్గరుంది. అది తీసుకొచ్చాము. ఇంక ఇదైతే ఓపెన్ చేస్తాను. ఇవన్నీ సెట్ చేయడం చాలా ఈజీయేనండి. కాకపోతే బెలూన్స్‌దే కష్టం. పర్లేదు ఇదైతే బావుంది. 200ది మనకి 120 రూపీస్‌కొచ్చింది ఆఫర్స్ అన్నీ పోను. బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇదే నార్మల్ మనం బయట తీసుకోవాలంటే చాలా అవుతది. కాకపోతే ఇక్కడొచ్చేసి మధ్యలో మనకి మిడిల్‌లో ఒక లైన్ అనేది లేదు. అక్కడొచ్చేసి మనం బెలూన్స్ అయితే అతికిచ్చేసాము. అదంత క్లారిటీగా ఏం కనిపించట్లేదు. ఫైనల్‌గా అటు ఇటు తిప్పలు పడుతూ దీన్నైతే మొత్తం ప్లేస్ చేసేసామండి. పర్లేదు మంచిగానే సెట్ అయిపోయింది. ఒక లైన్ లేదని చెప్పాను గదా! అక్కడైతే ఈ హ్యాపీ బర్త్‌డే అనేది ఇవన్నీ కూడా
చేసేసాం కాబట్టి అంత మనకి అట్లా ఏం కనిపించట్లేదు. ఇది మనకి వాళ్ళే ఇచ్చారండి. ఇది కూడా మొత్తం 200 అయితే ఉంది కదా, 120 రూపీస్ వచ్చిందని చెప్పాను కదా, ఇవన్నీ ఉన్నాయి. దానికి ఒక చిన్నది థ్రెడ్ లాంటిది కూడా వాళ్ళే ఇచ్చారు. మనం దానికైతే లెటర్స్ అన్నీ చూసుకొని సెట్ చేసుకోవాలి. తెలిసిన విషయమే కదా. ఆ థ్రెడ్ హెచ్ అనే దానికి, ఏ అనే దానికి అట్లా 2 హోల్స్ అయితే ఉన్నాయి అటు ఇటు. ఇంక తర్వాత ఆ థ్రెడ్ని అయితే మనం మంచిగా సెట్ చేసుకోవడమే. నా డెకరేషన్ వచ్చేసి నేనే చేసుకున్నానండి. ఎప్పుడు మా వారైతే నేను పడుకొని నిద్రపోతాం కదా, ఇంకా నైట్ అయితే ఏం సెలబ్రేషన్ చేయట్లేదు, ఏం లేదు అంటారు. తర్వాత వచ్చేసి వేరే వాళ్ళ ఇంట్లో లేదా నాకు తెలియకుండా ఒకసారి ఫస్ట్ టైం అయితేనేమో అక్క వాళ్ళ ఇంట్లో చేశారు. తర్వాత అసలు నేను అనుకోలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ టైం వచ్చేసి మా ఇంట్లోనే, నేను అప్పటికి ఎక్కడో వెళ్ళొచ్చాము, బాగా అలసిపోయి నిద్రపోతూ ఉన్నాము. ఈవినింగ్కి మళ్ళీ లేపి ఇంకా అప్పుడైతే కేక్ కట్ చేయించారు. ఎప్పుడూ అలానే చేసుకుంటాం, బట్ ఈసారి వచ్చేసి రివర్స్లో జరిగింది. అలానే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం, అనుకున్న దానికంటే బాగా అయింది. ఇంకా తర్వాత వచ్చేసి వంటలు చేయడానికైతే మా తిప్పలంతా ఇంత కాదు. ఫస్ట్ అయితే మొత్తం పూరీ చేద్దాం అనుకున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పూరీ వద్దు, పూరీ నైట్ టైం కదా, ఆయిల్ కదా అని చెప్పేసి తర్వాత వచ్చేసి చపాతీ చేద్దాం అనుకున్నాం. ఇంకా తర్వాత మా తిప్పలు మీరే చూడండి, కనిపిస్తుంది లాస్ట్లో. ఇంక ఇక్కడైతే మొత్తం సెట్ చేయడం అయిపోతుంది. అన్నీ మంచిగా చూసుకుందాం. ఒకవేళ స్పెల్లింగ్ రాకపోయినా మనకి పక్కనే ఇచ్చారండి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి, అది కవర్ ప్యాకింగ్ ఇచ్చారు కదా, అక్కడే పైన స్పెల్లింగ్ కూడా ఉంది. బై మిస్టేక్లో అటు ఇటు అవుతుంది, ఎందుకంటే మనకి స్పెల్లింగ్ తెలుసు. బై మిస్టేక్లో ఏంటంటే కొంచెం టెన్షన్ అనమాట, ఫాస్ట్గా చేసుకోవాలి అన్నట్టు. అప్పుడు ఎలా పడితే అలా పెట్టేస్తాం కదా. ఒకవేళ స్పెల్లింగ్ ఏదైనా డౌట్ ఉన్నా అక్కడ లాస్ట్ టైం ఇట్లాంటిది నార్మల్గా బయట తీసుకొస్తే అది ఒక్కటి వచ్చేసే మాకు అరౌండ్ 200 రూపీస్ ఏమో పడింది. ఇప్పుడైతే మనకి మొత్తం కలిపిన అంత అయితే పడలేదు. జెప్టోలో ఆర్డర్ పెడితే భలే ఉంటుందండి, అప్పటికప్పటికి 10 మినిట్స్లోనే వస్తుంది. నాకైతే ఫస్ట్ ఆర్డర్ చేసేటప్పుడు ఎందుకులే అనిపించింది. వన్స్ అలవాటు అయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా దానిలో ఆర్డర్ పెట్టడం మాకు ఎక్కువ అలవాటు అయిపోయింది. ఇంకా మేమైతే ఇట్లా అనుకుంటా ఉన్నాము. ఇంకా ఈ టైం అయితే ఆల్మోస్ట్ అప్పటికే మేమైతే వంటలు కూడా స్టార్ట్ చేయలేదు. అప్పటికి జస్ట్ అయితే పిండి కలిపేసి పక్కన పెట్టాము. పూరి అయితే పూరి, చపాతీ అయితే చపాతీ, ఏదైతే అదని చెప్పేసి. ఇంకా ఇవి చేసేలోపు నేను ఫాస్ట్గా వెళ్ళి రైస్ కడిగి పెట్టాను అండ్ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశానండి. ఇవన్నీ కూడా నేను మంచిగా వీడియో తీసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ వీడియో తీయడానికి, ఈ డెకరేషన్ చేసుకోవడానికి అంటే టైం సరిపోలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చికెన్ పకోడీ చేశాను, చికెన్ కర్రీ కూడా చేశాను. బాగున్నాయి అన్నీ కూడా, కాకపోతే చాలా ఫాస్ట్గా అయిపోయాయి. ఏది కూడా స్లో లేదు. అనుకున్న దానికంటే ఫాస్ట్గానే చేసుకున్నాం. మంచిగా టైం అయితే లేదు. ఇంకా ఫైనల్గా మేమైతే హ్యాపీ. ఏంటి ఇదే ఇంతసేపు చూపిస్తుంది అనుకోకండి, ఎందుకంటే ఇక్కడ మేము చూస్తూ ఉన్నాము. అది వీడియో అయితే నేను ఆపడం మర్చిపోయాను, అక్కడే ఉండి మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా వీడియో అయితే రన్నింగ్లోనే ఉంది. సో దానికోసం అయితే నేను తీస్తూ ఉన్నాను. నో ప్రాబ్లం కదా, ఏమైనా పర్లేదులే, మనం ఏదో ఒకటి చెప్తాం కదా అన్నట్టు. ఇంకా చూడండి, మేమైతే మొత్తం సెట్ చేస్తూ ఉన్నాము హ్యాపీ బర్త్డే అనేది. ఇంకా ఫైనల్గా ఇది కూడా అయిపోయింది. ఇంకా తర్వాత దీన్ని మనం ఎట్లా పెడదాం, రౌండ్గా పెడదామా లేదా స్ట్రైట్ లైన్గా పెడదామా అని చెప్పేసి చాలా ఆలోచించాము ఇది సెట్ చేయడానికి కూడా. ఇక్కడ మనకి వీడియో అయితే మిస్ అయిందండి, అది సెట్ చేసేటప్పుడు. దీనికి కూడా చాలా కష్టపడ్డాము. బెలూన్స్ అయితే ఒక్కొక్కటి పెడతా ఉన్నాము, అవి పగిలిపోతూ ఉన్నాయి. ఎక్కడ పెడదాం ఏంటి అని చూస్తూ ఉన్నాము. చెప్పాను కదా, అక్కడైతే ఒక లైన్ మిస్ అయింది అని చెప్పేసి, గోల్డ్ కలర్లో ఉన్నదానికి. సో అక్కడైతే మనం వేరే బెలూన్స్ అయితే అతికిచ్చాము కాబట్టి కవర్ అయిపోయింది. ఫస్ట్ అన్నీ కూడా దానికి పైన అట్లా సెట్ చేసాము, బట్ వీడియోలో మంచిగా కనిపించదు. మళ్ళీ మనం వచ్చేసి అంత హైట్ కూడా కాదు కదా అని చెప్పేసి కిందకి పెడతా ఉన్నాము. ఈ బెలూన్స్ అతికిచ్చే దగ్గరే చాలా తిప్పలు పడ్డామండి బాబోయ్. అవేమో డబల్ టైప్ ఏమో లేదు, అవి పోతూ ఉన్నాయి. చాలా కష్టపడ్డాం. ఇంకా ఫైనల్గా మేమే చేసుకున్నాం. మా వారు వచ్చే టైంకి అయితే అవి ఊడిపోతూ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి సెట్ చేసుకున్నాము. చూడండి ఇట్లా తప్పదు కదా, ఇంకా మా వారు ఆఫీస్లో అలసిపోయి వస్తారు. ఇంకా వాళ్ళు రాగానే కష్టపడాలంటే కష్టమే కదా. సో దానికోసం మేమే చేసుకున్నాం. ఎప్పుడు కూడా నేను నా బర్త్డేకి నేనే డెకరేషన్ చేసుకుంటా అనుకోలేదు. అలాంటిది ఫస్ట్ టైం చేసుకోక తప్పలేదు. ఇంకా చూడండి, సింపుల్గా ఉన్న దానిలో హ్యాపీ. ఇంకా అవేమో అతికిస్తూ ఉంటే ఊడిపోతూ ఉన్నాయి. ఈ బెలూన్స్ అతికిచ్చేటప్పుడైతే అసలు ఎందుకురా బాబోయ్, మనం వంటలు చేసుకుంటే అయిపోతుంది కదా అనిపించింది.
ఆ హ్యాపీ బర్త్డే నెక్స్ట్ గోల్డ్ కలర్లో ఉన్నది అట్లా పెట్టేటప్పుడు చాలా ఈజీ అనిపించింది. ఈ బెలూన్స్ దగ్గరే మాకు ఈజీగా 40 మినిట్స్ అయితే పట్టేసింది. ఇంకా ఈలోపు మా వారైతే కేక్ తీసుకొని రానే వచ్చేసారు. ఇంక తర్వాత నువ్వే చూసుకో అని చెప్పంటే ఇంక సర్లే అని చెప్పి అన్నారు. ఇంక పాపనైతే మేమైతే అటు వాకర్లో వేయడం, ఇటు పూరీలు చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. సారీ మా వారు వచ్చారన్నాను కదా, ఇంకా అప్పటికైతే మా వారు రాలేదు. ఇంక ఈ బెలూన్స్ అన్నీ కూడా మేమే సెట్ చేసాము. ఇంక మొత్తం సెట్ చేసిన తర్వాత వంట దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. చెప్పాను కదా హ్యాపీ బర్త్డే అనేది ప్రిపేర్ చేసేటప్పుడే నేను రైస్కి అయితే అంతా కడిగి పెట్టేశాను. ఈలోపు ఈ బెలూన్స్ అన్నీ కూడా అతికిచ్చేలోపు నా రైస్ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇవైతే ఎలా ఉంటే అలా ఫాస్ట్గా సెట్ చేసేసుకొని ఇంకా పూరీలు చపాతీలు ఇవన్నీ కలపడం అయితే జరిగింది. ఇంకా ఫైనల్గా మా డెకరేషన్ అయితే ఇలా ఉందండి. ఎక్కడా ఖాళీ లేకుండా ఉన్న బెలూన్స్ని అయితే మొత్తం మంచిగా సెట్ చేసాము. హైరానా అంటూ ఏం చేసుకోలేదు, నార్మల్ సింపుల్గానే చేసుకున్నాము. ఎప్పుడు కూడా మా వారు చేసేవాళ్ళు, కాకపోతే ఈసారి నేను మా ఫ్రెండ్ మమత అయితే చేసుకున్నాం. చూడండి ఎలా ఉంది, కామెంట్ చేయండి. పర్లేదంటారా? ఇంతకు మించి ఏం కావాలండి, ఈ హ్యాపీనెస్ సరిపోదా? ఇంక తర్వాత మా వారు అయితే వచ్చారు. మా వారు రాగానే లైట్స్ అయితే జెప్టోలోనే ఆర్డర్ పెట్టారంట. ఇవి కూడా ఆల్రెడీ ఆ రూమ్లో కూడా ఉన్నాయి లైట్స్ అయితే. కాకపోతే ఆ రూమ్లో అవి పాప కోసం సెట్ చేసాం కదా, తీయడం ఎందుకు అని చెప్పేసి ఇవి కూడా ఆర్డర్ పెట్టుకొని తీసుకొని వచ్చేసారు ఇంటికి రాగానే. నేనైతే షాక్, ఏంటి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి. ఇంకా వాళ్ళకైతే ఇట్లా లైటింగ్లు ఇవంటే చాలా ఇష్టం. మనకి అంత ఇష్టం ఉండకపోవచ్చు, ఎవరికైనా ఇష్టం ఉంటుంది. నేనైతే నాకేం సెలబ్రేషన్స్ వద్దు, సింపుల్గా కేక్ కట్ చేసుకుందాం నువ్వు నేను హనీ అని చెప్పి అన్నాను. అనుకున్నది ఒకటి, తీరా అయ్యింది ఒకటి. ఫైనల్గా మేమైతే చాలా హ్యాపీ అండి. మా సింపుల్ డెకరేషన్ ఎలా ఉంది చెప్పండి, పర్లేదంటారా? మేమైతే ఈ బెలూన్స్కి దగ్గర ఈ లైటింగ్స్ అయితే పెట్టడానికి అంతా ఇంత తిప్పలు పడలేదు. ఎట్లా సెట్ చేద్దాం ఏంటి అని చెప్పేసి మళ్ళీ దానికైతే నార్మల్గా కూడా కాదు. ఇంకా మా ఫ్రెండ్ మమత అయితే నాన్ వెజ్ అయితే తినరు, సో దానికోసం వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా నేను అక్కడ వంట దగ్గర, తర్వాత ఈ లైటింగ్స్ దగ్గర మామూలు తిప్పలు కాదు అసలు. పాప ఏమో చిన్న పాప వాళ్ళ డాడీ దగ్గర వెళ్తా అంటది. ఆ పాపను చూసుకుంటూ తనని వాకర్లో వేసి, తర్వాత తనేమో నిద్రపోవట్లేదు, ఏంటో ఇంట్లో కొత్తగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి. ఇంక ఇవైతే ఎక్కడ అని చెప్పి మొత్తం ఎక్కడ తిగిస్తే బాగుంటుంది, లైటింగ్ ఎలా వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే సెట్ చేసామండి. చూడండి మా తిప్పలు. నేనేమో రౌండ్గా దానికి డెకరేషన్ మధ్యలో కాకుండా రౌండ్గా మా వారైతే చుట్టూ పెడదామంటారు. నేనేమో అట్లా పెడితే మనకు కనిపించదు, మన బ్యాక్ సైడ్ ఉంటే మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను, ఎవరి థాట్స్ వాళ్ళవి కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తారు. ఇంకా నేనైతే వీటి మీద ఎందుకు చెప్పానా అనిపించింది. ఇవైతే నేను గోల్డ్ కలర్లో ఉంది కదా బ్యాక్ సైడ్, దాని మీద అయితే అతికించండి బాగుంటుంది అని చెప్పాను. బట్ బాగుంది అంతా ఓకే. అవి తీసేటప్పుడు మాత్రం అవేమో చినిగిపోతూ ఉంది, నెక్స్ట్ టైంకి యూజ్ అవ్వకుండా అయిపోతూ ఉందని నా బాధ అంతా ఇంత కాదు. నేను వాయిస్ చెప్తా ఉంటుంటే మా పాప కూడా ఏదేదో చెప్తా ఉంది. దా అంట ఏంటేంటో మాట్లాడుతూ ఉంది, నేర్చుకుంటుంది ఇప్పుడిప్పుడే. నేనైతే అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి ఇట్లా సెట్ చేయండి లైటింగ్స్ అని చెప్తా ఉన్నాను. ఇంక తీరా సెట్ చేస్తూ ఉన్నారు చూడండి. ఎప్పుడు ప్రశాంతంగా పడుకునేదాన్ని, ఆ టైంలో నాకు అసలు ఇట్లా వీళ్ళు తిప్పలు పడతారని తెలిసేది కాదు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది బాగాలేదు అది బాగాలేదు వంకలు అయితే పెట్టేదాన్ని. ఇప్పుడు దగ్గరుండి చేస్తున్నాను కదా, ఎలాగోలా పర్లేదులే ఫాస్ట్గా చేసేసే అని చెప్పేసి నేను అంటున్నా. మా వారైతే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరనమాట, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, బాగుండాలి. అసలు ఎప్పుడు నన్ను అయితే డిసప్పాయింట్ చేయరండి, చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారు. అనుకోకుండానే మంచిగా అయితే అయిపోతుంది. ఆ బెలూన్స్ అయితే అక్కడ గ్యాప్ ఉంది కదా, ఇటు హెచ్ దగ్గర అటు వై దగ్గర బెలూన్స్ అయితే ఊడిపోతూ ఉన్నాయి. మా దగ్గర ఏమో డబల్ ప్లాస్టర్ లేదు. ఇంకా తర్వాత ఉన్న ప్లాస్టర్నే సెట్ చేసి చూసాము. ఇంకా లైటింగ్స్ అయితే పెట్టారు, వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి స్విచ్ ఆన్ చేసి చూసారనమాట. ఓకే వర్క్ అవుతుంది మంచిగా. ఇంకా ఫైనల్గా హ్యాపీ. అక్కడ కూడా బెలూన్స్ పెట్టేశారు, హెచ్ దగ్గర అండ్ వై దగ్గర కూడా. ఇంక ఈలోపు మా పూరి ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉంది. పిండి అయితే కలిపి పెట్టేశాం కదా, మమత ఏంటంటే మంచిగా అవన్నీ తీసి ఇట్లా కట్ చేస్తూ ఉన్నారు చిన్న చిన్న పీసెస్గా.
తను మంచిగా చేస్తారండి వంటలు. వాళ్ళు మొత్తం ప్యూర్ వెజ్ అనమాట. ఇంక అందుకే నేను నాన్ వెజ్ చేసే టైంలో వాళ్ళైతే లేరు. చూడండి మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట ఇట్లా వంటలు చేయడంలో. వాళ్ళు డైలీ ఇట్లా చపాతీలు లేదా రొట్టెలు ఇట్లా తింటా ఉంటారు కదా! చాలా చేస్తా ఉంటారు. నేనైతే ఇట్లా కట్ చేయడం హోటల్‌లోనే చూసా. అండ్ తర్వాత ఇప్పుడు మా ఫ్రెండ్ మమత కట్ చేయడమే నేను ఇట్లా చూసింది. తనైతే ఫస్ట్ పూరి కోసం అని చెప్పి పూరి కోసం కట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి చపాతీ అని చెప్పేసరికి మళ్ళీ 2 కలిపి ఒకటి చేసి ఆ రెండిటిని 3 కలిపి ఒకటిలా చేసి తర్వాత చపాతీ అయితే చేశారు. ఇంకా డైరెక్ట్‌గా అక్కడ ఎప్పుడు క్లీనే ఉంటది కాబట్టి డైరెక్ట్‌గా అక్కడైతే కిందే చేసేసాము మేము. నాకైతే నార్మల్‌గా అట్లా చేయడం అయితే రాదు. ఖచ్చితంగా నేను చపాతీ కర్ర అండ్ నెక్స్ట్ వచ్చేసి అది ఉంటది కదా! చపాతీలు చేసేది ఏమంటారు? చెక్కతో ఉంటది కదా! అదైతే కావాల్సిందే. ఇంక తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. ఇంక నేను ఇక్కడ చికెన్ ఫ్రై అయితే చేస్తా ఉన్నాను. ఇది కావాలంటే మీకు కంప్లీట్ వీడియో అయితే నేను పెడతానండి తొందరలోనే. అది కూడా ఎట్లా చేశాను ఏంటి అని చెప్పేసి. ఇంకా పూరి అండ్ చపాతీ, ఇక్కడ చికెన్ ఫ్రై ఇవన్నీ ఏంటి కొంచెం కొంచెమే ఉన్నాయి అనుకోవద్దు. ఇక్కడికి మేము తినేయడం అయిపోయింది. ఇంకా సర్లే లాస్ట్‌లో జస్ట్ అట్లా ఒక చిన్న వీడియో అయితే తీశాను. ఓకేనండి. ఇంకా నా బర్త్‌డే కేక్ కటింగ్ ఎట్లా జరిగింది ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. బాయ్ అండి.